నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమైంది. మరోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. ఈ మేరకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఓటర్లకు వివరించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా ఉమ్మడి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ నియోజకవర్గంలో గతంలో 2 సార్లు గులాబీ జెండా ఎగరవేశామన్న కేటీఆర్ ఈసారి కూడా బీఆర్ఎస్ దే గెలుపని స్పష్టం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా వ్యతిరేకత ఉందన్న ఆయన దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, ఏడాదికి 2 లక్షల జాబులంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కడికెక్కడ నిలదీయాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాలనే వారు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఓటర్లకు బలంగా తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. మెగా డిఎస్సీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులు మాత్రమే కలిపిందని చెప్పారు. ఏప్రిల్ 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఇవ్వకపోగా టెట్ పరీక్ష ఫీజు పెంచారని ఫైర్ అయ్యారు. వీటన్నిటినీ పట్టభద్రులకు తెలిసేలా ప్రచారం చేయాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 3 మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి, విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్కేల్ ఇచ్చింది. 73% మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో ఉన్నత చదువు చదువుకొని ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడన్నారు కేటీఆర్. ప్రశ్నించే గొంతుకగా, నిరుద్యోగులకు అండగా ఉంటాడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం మండలిలో పోరాటం చేస్తారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మరో నల్గొండ నయీం తయారవుతాడని విమర్శించారు. బ్లాక్ మెయిలర్ కు బిట్స్ పిలానీలో చదివిన విద్యావేత్తకు మధ్య పోటీ జరుగుతోందన్న కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో, టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే
ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి. ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం. మరి రాబోయే 10 రోజులు, ఎందుకంటే 25 తారీఖు లాస్ట్ ప్రచారానికి, ఈ 10 రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం. తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని 3 జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా బీఆర్ఎస్ కు అండగా ఉండాలని కేటీఆర్ కోరారు. విద్యావేత్తకు ఓటేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.